నమో వాక్ కమలాంబికేశ్వరేభ్యో నమః. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరంధాముని పాదపద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామమును సమర్పిస్తూ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలులు సమర్పిస్తున్నాను. మీ అందరికీ కూడా షణ్ముఖ శ్రీ రాఘవ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను సూరిబాబు కందాళ. ఈరోజు మనం శ్రీ ఆనంద ఆంజనేయం అన్న పుస్తకం నుండి స్వీకరించినటువంటి 4వ కథని మనం చెప్పుకోబోతున్నామండి. ఈ కథ సాక్షాత్తు శ్రీ స్వామివారిచే అనుగ్రహింపబడిన అద్భుత వ్రతకల్పము అని రచయిత శ్రీ విశ్వపతి తిమ్మరాజు రామకృష్ణమూర్తి గారు తెలియచేస్తున్నారు. ఇదివరలో మనం 3 కథలు చెప్పుకోవడం జరిగింది. ఇది ఒక అద్భుత వ్రతకల్పమని రచయిత యొక్క అభిప్రాయం. ఇది సాక్షాత్తు స్వామివారే వారికి తెలియచేశారని వారి మాట. అన్ని వ్రతకల్పాలలో మాదిరిగానే ఆంజనేయ స్వామి వారిని కలశంలోకి ఆవాహన చేసుకుని షోడశ ఉపచారాలు చేసిన తర్వాత స్వామివారిని అష్టోత్తర శత నామాలతో అర్చించుకొని ఈ కథలు చెప్పుకొని ఈ వ్రతాన్ని పూర్తి చేసుకోవచ్చని రచయిత శ్రీ విశ్వపతి గారు తెలియచేస్తున్నారు. ఈరోజు కథానాయకుడైనటువంటి ఆ ఆంజనేయ స్వామి వారి దివ్య పాద పద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామమును సమర్పిస్తూ కథని ప్రారంభిస్తున్నానండి. ఈ 4వ కథ పేరు శ్రీ ఆనంద ఆంజనేయ దివ్య కథ. మరి కథను ప్రారంభిస్తానండి. పూర్వకాలంలో కళింగ దేశంలోని రామాపురంలో ఎంతో అద్భుతమైన రామాలయం ఉండేది. అక్కడ వెలసిన శ్రీ సీతారామచంద్రుల విగ్రహాలు ఎంతో అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తూ ఉండేవి. వారి పాదాల చెంతనే ఆంజనేయుని విగ్రహం ఎంతో చూడముచ్చటగా ఉండేది. ప్రతి ఏటా జరిగే శ్రీరామనవమి ఉత్సవాలలో స్వామివారి మూలమూర్తులను ఎంతో అద్భుతంగా అలంకరించేవారు. ప్రతిరోజు హరికథ కాలక్షేపాలు జరిగేవి. చుట్టుపక్కల ఊర్ల నుంచి ఎందరో భక్తులు ఎడ్లబండ్లు కట్టుకొని రామాపురం వచ్చేవారు. ఆ 10 రోజులు ఊరంతా ఎంతో కోలాహలంగా ఉండేది. ఊరి వారందరి ఇళ్ళు కూడా దూర గ్రామాల నుంచి వచ్చిన బంధువులతో కళకళలాడుతూ ఉండేవి. ప్రతి సంవత్సరం లాగానే ఆ ఏడు కూడా శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో అద్భుతంగా మొదలయ్యాయి. ఒకనాడు సాయంత్రం ఆలయ ఆవరణలో ఉన్న మంటపంలో పక్క ఊరు నుంచి వచ్చిన విష్ణు శర్మ అనే పండితుడు రామాయణ కథను వివరిస్తూ మధ్యలో శ్రీ ఆంజనేయుల స్వామివారి గురించి ఇలా చెబుతూ ఉన్నారు. నాయనలారా, శ్రీ ఆంజనేయ స్వామివారు మహాశక్తి సంపన్నుడు, మహాధైర్యశాలి, సకల విద్యా పారంగతుడు. ఆ స్వామికి తెలియని విద్య లేదు, తెలియకపోవడమంటూ లేదు. ఆ స్వామి అన్ని విద్యలలోనూ తిరుగులేని ప్రావీణ్యం కలవాడు. గొప్ప వ్యాకరణ పండితుడు, శతయోజనాల సముద్రాన్ని అవలీలగా దాటిన మహాబలశాలి, బలవంతుడు ఆంజనేయుడు. ఆ స్వామి చిరంజీవి నేటికి కూడా మన మధ్యనే ఉన్నారు. ఆ స్వామిని నమ్మి కొలిచిన వారికి ఎటువంటి ఆపదలు దరిచేయవు. ఎటువంటి అనారోగ్యమైనా శీఘ్రంగా తొలగిపోతుంది. స్వామివారి జన్మ నక్షత్రం కొన్ని గ్రంథాలలో పూర్వభాద్రగాను, మరికొన్ని గ్రంథాలలో స్వాతిగాను చెప్పబడుతున్నది. ఆ స్వామికి అరటిపళ్ళు, మామిడి పండ్లు ఎంతో ప్రీతికరమైనవి. ఆ పండ్లను స్వామివారికి నివేదిస్తే స్వామి ఎంతో సంతోషిస్తాడు. హనుమంతుల వారికి సింధూరం ఎంతో ప్రీతికరమైనది. శ్రీ స్వామివారికి మంగళ, శనివారాలు ఎంతో ప్రీతికరమైనవి.
ఈ వారాలలో హనుమంతుల వారి ఆరాధన ఎంతో శ్రేయస్కరం అని విష్ణు శర్మ శ్రీ హనుమంతుల వారి వైభవాన్ని ఎంతో చక్కగా వివరించారు. విష్ణు శర్మ మారుతి విశేష మహిమలను ఇంకా ఇలా చెప్పసాగారు. హనుమంతుల వారికి తన భక్తులంటే ఎంతో అనురాగం. అంతేకాదు తన స్వామి శ్రీరామచంద్రుల వారి భక్తులంటే కూడా ఎంతో ప్రేమ. హనుమంతుల వారిని నిత్యం స్మరిస్తే ఎటువంటి భయాలు కలగవు. చక్కటి ఆరోగ్యంతో, మనస్సులో మంచి ఆలోచనలతో ఎల్లప్పుడూ ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఆ స్వామిని నిత్యం స్మరించే వారికి వారు తలపెట్టే కార్యాలు అన్నింటిలోనూ కూడా జయం కలుగుతుంది. హనుమంతుల వారి ఆలయం ఉన్న గ్రామానికి ఎటువంటి అరిష్టాలు కలగవు. ఆ ఊరి ప్రజలందరూ కూడా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవిస్తారు. శ్రీ ఆంజనేయుల వారి ఆలయం ఉన్న గ్రామం దరిదాపులకు కూడా ఏ దుష్టశక్తులు ప్రవేశింపలేవు. ఆ గ్రామ రైతుల పొలాలు సస్యశ్యామలంగా ఉంటాయి. సమయానికి వానలు కురుస్తాయి. అంతేకాదు ఆ స్వామి ఆలయం ఉన్న గ్రామాలకు అగ్ని భయం ఉండదు. ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగవు. ఆ స్వామి మహిమ వలన ఆ ఊరి ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల అందరూ కూడా శుభప్రదంగా జీవిస్తారు అని అన్నారు. అప్పుడు అక్కడ ఉన్న భక్తులలో ఒకరు విష్ణు శర్మను ఇలా అడిగారు, స్వామి, హనుమంతుల వారి వైభవం ఎంతో చక్కగా వివరించారు. మా ఊరిలో ఇప్పటిదాకా హనుమంతుల వారికి ప్రత్యేక ఆలయం అంటూ ఏమీ లేదు. వెంటనే మేమందరం కలిసి స్వామివారికి తప్పక అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తాం అని అన్నాడు. ఇది విన్న విష్ణు శర్మ భక్తులతో ఇలా అన్నాడు, నాయనా, ఈ భక్తుని ఆలోచన చాలా గొప్పది. సంకల్పం గట్టిగా ఉంటే స్వామియే మనకి తప్పక కరుణిస్తాడు. త్వరలోనే ఇక్కడ మనం చక్కటి హనుమంతుల వారి ఆలయాన్ని నిర్మించుకోగలుగుతాం. హనుమంతుల వారు ఆనంద స్వరూపుడు. ఆ స్వామి దర్శనంతో మనకు అద్భుత ఆనందం లభిస్తుంది. మనలో ఉన్న భయ ఆందోళనలు కూడా తొలగిపోతాయి అని చెబుతూ ఉండగా ఒక్కసారిగా ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకున్నాయి. ఇలా ఒక్క క్షణంలో దట్టమైన మబ్బులు ఎలా కలిగాయా అని భక్తులందరూ ఆశ్చర్యపడి ఆకాశం వైపు చూశారు. అప్పుడు ఆకాశంలో వారికి ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. మబ్బులతో పాటే ఎంతో శక్తివంతమైన మెరుపులు కూడా రాసాగాయి. ఆ మెరుపులు ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి. ఇంతలో ఒక్కసారిగా ఆ మబ్బులన్నీ అటూ ఇటూ కదులుతూ దగ్గరగా చేరి ఒక్కసారిగా హనుమంతుల వారి రూపంలో దర్శనమిచ్చాయి. ఆకాశంలో అద్భుతమైన మెరుపులతో ఆ స్వామి దివ్య రూప దర్శనం కలిగింది. శ్రీ ఆంజనేయుల వారి దివ్య దర్శన భాగ్యంతో భక్తులందరి తనువులు పులకించాయి. అందరూ ఒక్కసారి చేతులెత్తి నమస్కరించి, ఓ ఆంజనేయ, వాయుపుత్ర, మహాబలశాలి అంటూ ఎన్నో విధాల స్తుతింపసాగారు. క్రమంగా ఆ రూపం మరింత పెద్దదై ఇంకా ప్రకాశవంతంగా కనబడసాగింది. ఆ స్వరూపం చుట్టూ ఉన్న అద్భుత కాంతి వలన శ్రీ ఆంజనేయుల వారు చక్కగా దర్శనమియ్యసాగారు. ఆ స్వామి మెడలో చక్కటి పూలమాలను ధరించి ఉన్నాడు. చెవులకు అద్భుత కర్ణాభరణాలను ధరించి ఉన్నాడు. మెడలో దివ్యమైన స్వర్ణహారం ఉన్నది. అన్నిటికీ మించి ఆ స్వామి ఎంతో చక్కటి చిరునవ్వుతో దర్శనమిస్తున్నాడు. కింద ఉన్న భక్తులందరూ ఒక్కసారిగా ఓ ఆనంద ఆంజనేయ నమస్తే, జై ఆనంద ఆంజనేయ అంటూ గట్టిగా తింపసాగారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆకాశంలో స్వామివారి దివ్యరూపం నెమ్మది నెమ్మదిగా పరిణామం తగ్గుతూ చిన్నదిగా అవుతూ అతివేగంగా భూమి వైపు రాసాగింది. అలా వచ్చి చిన్న శిలాప్రతిమ రూపంలో ఈ ఆలయ ప్రాంగణంలో నిలిచిన భంగిమలో ప్రత్యక్షమైంది. ఈ అద్భుత సంఘటన చూసిన భక్తుల ఆనందానికి అంతులేదు. స్వామి ఎంతో దివ్యంగా ప్రకాశిస్తూ చక్కటి చిరు దివ్య మందహాసనంతో దర్శనమిస్తున్నారు. ఆ ఆంజనేయ ప్రతిమను చూసి భక్తులందరూ ఎంతో పరవశులయ్యారు. ఆంజనేయుల వారు ఇలా స్వయంభూవుగా వెలియడంతో ఆ గ్రామ ప్రజలందరూ ఎంతో సంతోషపడ్డారు. అదంతా తమ పూర్వజన్మ పుణ్య ఫలం అని తలచారు. అందరూ కలిసి తలా ఒక పనికి పూనుకొని శ్రీ స్వామివారికి ఎంతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. ఆ స్వామి ఆనంద ఆంజనేయుడిగా ప్రసిద్ధమై తను నమ్మి కొలిచిన వారికి ఏ ఆపదలు కలగకుండా కాపాడసాగాడు. కొంతకాలానికి ఆలయం ఎంతో అభివృద్ధి చెంది అక్కడ కొలువై ఉన్న ఆనంద ఆంజనేయ స్వామి
భక్తుల కోరిన కోరికలు తీర్చే కల్ప వృక్షంగా ప్రసిద్ధి చెందాడు. ఓ ఆనంద ఆంజనేయ, మీకిదే నమస్కారములు. ఓ మహాబలశాలి, మీకివే మా ప్రణామములు. ఓ భక్తవత్సల, మీకివే మా నమస్కారములు. ఇదండి ఈ 4వ కథ సారాంశము. మరి ఒక చిన్న నీతి కథ చెప్పుకొని ఈరోజు కథా కార్యక్రమాన్ని ముగిస్తాను. ఇది పరమార్థ కథలు అని శ్రీ విద్యా ప్రకాశానంద స్వామి వారు రాసినటువంటి కథ, చిన్న కథ. ఒకానొక సమయమున 10 మంది యాత్రికులు తీర్థయాత్రకై బయలుదేరారు. పవిత్రములైన యాత్రాస్థలములను దర్శించి సాధు సత్పురుషుల సాంగత్యమును బడసి వారి ముఖతః 4 మాటలు శ్రవణమనర్చి సంసార తాపమును అంతమనర్చుకునవలెను అభిలాషతోనూ పుణ్యమును ఒకంతమైనను సముపార్జించవలనను ఉబలాటముతోనూ వారందరూ 4 మాసములు యాత్రా కార్యక్రమమును సుదీర్ఘ విచారణచే రూపొందించుకొని దాని అమలుకై కృత నిశ్చయులై బయలుదేరిరి. పాదచారులై అన్ని తీర్థములను సేవింపదలిచి వారు దారిలో కలుగు వ్యయ ప్రయాసలకు లెక్కసేయక పల్లెలను పట్టణములను దాటిపోవచుండరు. ఇట్నుండా ఒకనాడు వారికి మార్గమధ్యమున ఒక నది ఎదురయ్యాను. ఆ నదిని దాటి ఆవలి ఒడ్డుకు ఒక పడవ నడుపు బెస్తబాడుగానే లేరు. నదిపై ఎచటనూ వారధి కూడా లేదు. వారిలో ఎవరికిని ఈత కూడా రాదు. నది చూతుమా అంటే ఉత్తుంగ తరంగ సమూహములతో కూడి అతివేగముగా ప్రవహించుచుండెను. తీర్థయాత్రను మధ్యలో విరమించుటకును లేదు. ఇట్టి వికట పరిస్థితుల మధ్య ఆ 10 మంది యాత్రికులు ఏమి చేయట్టుకును తోచక నది ఒడ్డున కూర్చొని అంతులేని ఆలోచనలను చేయుచుండిరి. కానీ గంటసేపు ఆలోచించినను సమస్య తెగలేదు, కర్తవ్యం తేలలేదు. ఇంతలో ఆ సమీపంన ఎవడో కర్షకుడు పని మీద పోవుచూ ఉండ వాని ఆపి ఆ 10 మంది యాత్రికులు, నాయనా, ఈ నది లోతు ఎంత అని ప్రశ్నింప అతడు మనిషి లోతు మాత్రమే అని చెప్పి వెడలిపోయాను. ఆ వాక్యమును వినగానే ఆ 10 మంది ప్రాణములకేమాత్రము ముప్పు కలగబోదు అని దిగి చేతులు ఆడించుకొనుచు నీళ్లను వెనక వైపునకు నెట్టికొనుచు ఏదియో విధముగా ఆవలి ఒడ్డకు చేరిరి. మనమేమైనా పిరికి బందలమా? నదిలోనికి దిగినాము రెండు అని వారిలో కొందరు ధైర్య ఉత్సాహము కలవారు పలుకగా భేష్, చక్కని వాక్యములను పలికినారు అని తక్కిన వారందరూ కూడా దానిని ఆమోదించి వారి వారి మూటలను నెత్తిన పెట్టుకొని నదిలోనికి దిగిరి. నది ఎక్కువ లోతు లేదు కాబట్టి వారు చేతులు కాళ్ళు ఆడించుచు కదిలించుచు ఎట్టకేలకు అందరూ ఆవలి ఒడ్డుకు చేరిరి. తీరమునకు చేరిన వెనుకనే వారిలో ఒకానొక ధర్మ సందేహము ఉదయించినది. అందరము సురక్షితముగా చేరినామా లేదా అనున్నదియే ఆ సందేహం. ఏలయనగా నది తీవ్ర వేగముతో ప్రవహించుచున్నది. ఈత కొట్టుట ఒక్కరి చేత కూడా రాదు. కాబట్టి అట్టి సంశయము ఉదయించుటలో ఏ విధమైన ఆశ్చర్యము కూడా లేదు కదా. తత్సంకల్పము కలుగుటయే తడవుగా అతడు అందరినీ తన ఎదుట వరుసగా నిలబెట్టి 1, 2, 3 అనే చివరి వ్యక్తి వరకు వారిని లెక్కబెట్ట తొడగను. సంఖ్య 9 వచ్చును. ఒకవేళ లెక్కలో పొరపాటు ఏమైనా సంభవించనేమో అని భావించి తిరిగి అందరినీ లెక్కబెట్టసాగాను. కానీ ఎన్నిసార్లు గణించినను సంఖ్య 9 వచ్చుచుండెను. 10 మంది నదిని దాటగా ఈవలకు రాగా లెక్కకు 9 మంది వచ్చుట వలన ఒక వ్యక్తి తప్పక నదిలో మునిగిపోయాడని భావించి అతడు గొల్లున ఎడవసాగాను. అతని ఏడుపును చూచి తక్కిన వారందరూ కూడా కన్నీరు కాల్వలై పారునట్లు ఏడవజొచ్చిరి. అందరూ క్రిందబడి దొర్లుచు నదిలో చనిపోయిన తమ సన్నిహితుని కొరకై నానా విధములుగా ఆక్రోశింపదొడగిరి. ఆ దృశ్యము నిజముగా అత్యంత హృదయ విదారకంగా కనబట్టెను. ఇట్లుండ ఆ దారిన ఎవరో సాధువు పోవుచు యాత్రికుల ఆ రోదనమును విని వారి హావభావములను వీక్షించి సమీపమునకొచ్చి, నాయనలారా, మీరు ఎలా ఏడుచుతున్నారు అని ప్రశ్నింప అందుకొడుకు, అయ్యా, ఏమని చెప్పుదుము, మా దుఃఖమునకు హద్దు పద్దులు లేకున్నవి. ఈ రోజున
ప్రొద్దుననే ఎవరి ముఖము చూచితమో గాని మాలో ఒకడు అకస్మాత్తుగా నదిలో మునిగిపోయాను. మేము 10 మంది యాత్రార్థము బయలుదేరి రాగా నది దాటగానే 9 మందే మిగిలితిమి. మహాప్రభు, ఆ మునిగిపోయిన వాణిని రక్షించి తెచ్చితిరా, మీకు 10,000 నమస్కారములను సమర్పించదము అని విన్నవించుకున్నాను. బాటసారి మహాప్రజ్ఞావంతుడు. సందర్భమునంతను ఒక్కసారి చక్కగా అవగాహన మనర్చుకొని అచటనున్న వారందరితోనూ మనస్సులో లెక్క పెట్టగా 10 సంఖ్య వచ్చాను. 10 మందియు అచట నిక్షేపముగా ఉండుటచే ఎవరునూ కూడా చావలేదని తేల్చుకొని అతడు ఆ యాత్రికులతో, నాయనలారా, 10వవాడు చావలేదు, బ్రతికియే ఉన్నాడు అని చెప్పగా అందరూ వారి వారి దుఃఖమును మరిచి ఆనంద డోలికలలో ఊచు, ఆ 10వవాడు ఎక్కడున్నాడు మహాప్రభు అని ప్రశ్నించింది. తోడనే ఆ సాధకుడు, మీలో ఎవరు లెక్కబెట్టినారో వాడే 10వవాడు. అతడు లెక్క పెట్టుకోలేదు, తనను తాను అతడు లెక్క పెట్టుకోలేదు. అందువలన ఒక సంఖ్య తక్కువ వచ్చుటచే నదిలో ఒకడు మునిగిపోయాడని భ్రాంతిచే నిశ్చయించుకొని ఏడుచుతున్నారు. ఇతడు జరిగిన ఆపత్తు ఏమీ లేదు. కాబట్టి మీరందరూ ధైర్యము వహించి లేచి మీ మీ యాత్రలను యథావిధిగా కొనసాగించుడు అని చెప్పి వెడలిపోయింది. బాటసారి పోగానే యాత్రికులు తాము తిరిగి లెక్కించుకొని 10 సంఖ్య వచ్చుటచే పరమానంద భరితులై దుఃఖమును పోగొట్టుకొని తమ కన్నులు తెరిపించినందుకు ఆ సాధువునకు మనంబున జోహారులర్పించి తీర్థయాత్రను ద్విగుణీకృత ఉత్సాహముతో కొనసాగింపదనంచి ఆ చోటు నుండి చనిది. ఈ కథలో నీతి స్వామివారు మనకి అందిస్తున్నది ఏంటంటే, అజ్ఞానులకు జీవులే యాత్రికులు. ఈ సంసార యాత్రలో వారు నానా బాధలు పడుతూ శాశ్వత ఆనందము దొరకలేదని ఏడ్చుచుండగా సద్గురువను సాధువు ఎదురై, నాయనలారా, దుఃఖపడకుడు, శాశ్వత ఆనందము దైవము ఆత్మ కలదు. ఆ ఆనందము మీ స్వరూపమే, మీరే సచ్చిదానంద స్వరూపులు, తత్వమసి. ఈ రహస్యమును తెలుసుకుని ధైర్యవంతులై మీ జీవయాత్రను కొనసాగింపుడు అని బోధ చేయగా వారు గురుబోధ ఎడల విశ్వాసము కలవారై తాము తెలుసుకొని తమ నిజస్వరూపమగు సచ్చిదానంద పరమాత్మ నెరింగి జీవితమును ఆనందముగా గడుపుచుండిరి. అట్టి బోధ లేనివాడు కథలోని దశముని వలె అజ్ఞాన పరాకాష్ఠనందుకుని తానే 10వవాడై ఉండినప్పటికీ 10వవాడు లేడని భావించి నానా యాత్రలను అనుభవించుతున్నారు. ఎంత చక్కటి నీతి కదండి! విద్యాప్రకాశానంద స్వామి వారు చాలా చిన్న చిన్న నీతి కథలని ఎంతో హృదయంగా మనకి అందించారు. వారికి పాదపద్మములకు శిరస్సు దాటించి సాష్టాంగ దండ ప్రణామం సమర్పిస్తున్నాను. మరి ఉంటానండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ.